ఎందుకు ఏడుస్తున్నావు? పిలవగానే నేను నమస్తే చెప్పింది నచ్చలేదా? నమస్తే అమ్మా. గతంలో మమ్మల్ని చాలా అవమానించారు మా. నేను ఏదైతే పోరాటంగా మొదలుపెట్టానో వీడి ఫేకు ఫేకు అని ఒకప్పుడు నన్ను పిచ్చిదానని అంటే ఇప్పుడు నేను అడగడం వల్ల మీరు ఏడుస్తున్నారు. ఓకే, ఎందుకంటే మీరు ఆ టైంలో అఘోరి గురించి బాగా మాట్లాడారు, పోరాటం చేశారు. ఎందుకంటే తను కూడా ఒక ట్రాన్స్ గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, సో మీరు కూడా ట్రాన్స్ గా ఉన్నారు కాబట్టి అందరి మాటలు అనకండి. కమ్యూనిటీ నంబర్ కూడా కాదు. ఒక్క నిమిషం అండి, ఎందుకు ఇంత ఏడుస్తున్నానంటే గతంలో ఎన్నో ఇంటర్వ్యూలు నన్ను పిచ్చిదానని చాలా మంది కామెంట్స్ ఒక పిచ్చిదానివి, అఘోర కరెక్ట్ అని చాలా ఇలా మాట్లాడారు. అందుకే నాకు ఏడుపు వచ్చింది. ఈ రోజు చాలా మంది దేశవ్యాప్తంగా మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. కింద కామెంట్స్ లో కూడా రాకముందు లైవ్ ఇచ్చేసే కామెంట్స్ లో కూడా అవును మీరు ఇద్దరు గతంలో పోరాడారు, ఆ రోజు మేము నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాం, అది ఫేక్ ఫేక్. సో నేను అందుకే నేను ఏడ్చాను. ఎవరైతే ఆ రోజుల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా నన్ను అవమానించారు. ప్రియా చౌదరి మేడం గారు చాలా మంది జనాలు మమ్మల్ని అవమానించారు. మేము ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను సంధ్య తను వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఈమెను అనడము, నా కమ్యూనిటీ నన్ను అప్పుడు ఎవరు అర్థం చేసుకోలేదు. ఈరోజు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క కమ్యూనిటీ మహిళలు ప్రతి ఒక్కరు ఎవరైతే బ్యాడ్గా కామెంట్స్ పెట్టారో ఈ రోజు వాళ్ళే మమ్మల్ని మెచ్చుకుంటారు.